గూడూరు మండలం పొట్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన సోమిరెడ్డి శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల నిర్వహణ. మొదట సోమిరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన పొట్లపూడి వాసులు. సోమిరెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం ఒక చరిత్ర. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు పింఛన్లు అందుతున్నాయి. ప్రతి నెల సర్వేపల్లి నియోజకవర్గంలో 16 కోట్లు పింఛన్లుగా లబ్ధిదారులు అందుకుంటున్నారు. అంటే ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాదికి సుమారు 200 కోట్ల నుంచి 5 ఏళ్లలో 1000 కోట్లు పింఛన్లుగా అందిస్తున్న వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఎంత పెట్టారో చెప్పగలరా? అన్ని పథకాలు కలిపి 1000 కోట్లు దాటాయా? కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పరుగులు తీస్తున్నాయి. ఏ పథకంలో చూసినా గతంతో పోలిస్తే లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం పెరిగింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు పొందుతున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అందరికీ అందిస్తున్నా. స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.